నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 4 కథలలో మొదటి కథ అద్భుత పానీయం. ధర్మగిరిని పాలించే రాజు భద్రావతి రాజైన భానుచంద్రుడికి సామంతుడు. ఒకసారి పొరుగున ఉన్న జయంతపుర రాజైన విజయవర్మ ధర్మగిరి మీద దాడి చేసి దాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ వార్త కొంత ఆలస్యంగా భానుచంద్రుడికి చేరింది. ఆయన పెద్ద సైన్యంతో వెళ్ళి విజయవర్మను ఓడించి ధర్మగిరిని తిరిగి తన సామంతుకు అప్పగించాడు. ఆ సమయంలో సామంతు భానుచంద్రుడికి ఒక పెద్ద సీసాను బహుకరించి, మహారాజా, ఇందులో ఒక అద్భుతమైన పానీయం ఉన్నది. దీన్ని మీరు మీ పరివారము సేవించి నాకు ఆనందం కలిగించండి అని కోరాడు. పీపాల్లో ఉన్న పానీయాన్ని రాజు భానుచంద్రుడు ఆయన సైనికులు తాగి మైకం కమ్మి ఒళ్ళు తెలియని స్థితిలో చిందులు వేసి కొంతసేపటికి మత్తుగా పడిపోయారు. మరుసటి రోజు బాలుడు పొద్దెక్కాక లేచిన భానుచంద్రుడు సామంతుని పిలిచి, నువ్వు మాకు బహూకరించిన పానీయం ఎక్కడి నుంచి తెప్పించావు అని అడిగాడు. రాజు అడిగిన దానికి సామంతుడు చాలా సంతోషించి, మహారాజా, దీన్ని ధర్మగిరిలోనే తయారు చేస్తాం. ఇక్కడ ఉన్న ఒక జాతి చెట్ల నుంచి అది లభ్యమవుతుంది. తమ సంగతేమో తెలియదు, కానీ తమ సైనికులు మాత్రం దాన్ని సేవించడం వల్ల రాత్రి స్వర్గంలో విహరించాం అంటున్నారు అన్నాడు. అలాగా అని భానుచంద్రుడు తల ఊపి, ఈ పానీయాన్ని మీ తండ్రి తాతల కాలం నుంచి ధర్మగిరిలో వాడుక చేస్తున్నారా అని అడిగాడు. లేదు మహారాజా, ఈ అద్భుత పానీయాన్ని 2 సంవత్సరాల క్రితం ఒక విదేశీ వర్తకుడు నాకు బహూకరించాడు. నేను సేవించగా ఎంతో ఆనందం, ఆహ్లాదం కలిగింది. అప్పుడు ఆ వర్తకుడిని అడిగి దాన్ని తయారు చేసే పద్ధతి తెలుసుకున్నాను అన్నాడు సామంతుడు. భానుచంద్రుడు 1-2 క్షణాలు మౌనంగా ఊరుకుని, నువ్వు చెప్పేది 2 సంవత్సరాల క్రితం మాట. ఆ తర్వాత ఏం జరిగిందో వినాలని ఉన్నది, కాస్త వివరంగా చెప్పు అన్నాడు. అందుకు సామంతుడు చెప్పింది ఏమంటే, విదేశీ వర్తకుడిచ్చిన అద్భుత పానీయాన్ని తాగిన సామంతుడికి ఒక ఆలోచన వచ్చింది. ఇంత గొప్ప సుఖాన్ని కలిగించే పానీయాన్ని తన ప్రజలకు ఉచితంగా పంచిపెట్టి వాళ్ళ చేతి కీర్తించబడాలనుకున్నాడు. ఆయన వెంటనే మంత్రిని పిలిపించి, ఈ పానీయాన్ని రోజు ప్రజలకు పంపిణీ చేయాలనుకుంటున్నాను. దానికి అవసరమైన వస్తువులను, మనుషులను సిద్ధం చేయండి అని చెప్పాడు. వారం రోజుల తర్వాత ఆయన కూడలి ప్రదేశాలలో ఉచిత పానశాలలు ఏర్పాటు చేయించి ఆ అద్భుత పానీయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. 1000 పీపాలతో ఆరంభమైన ఈ పంపిణీ కొద్ది రోజుల్లో 25,000 పీపాలకు మించిపోయింది. ఇందుకోసం అదనంగా ఏర్పాటైన మనుషులకు జీతభత్యాలు, పీపాల రవాణా ఖర్చులు కలిపి నెలకు 1000 బంగారు నాణాలు దాటిపోయింది. అదనపు ఖర్చుల సమస్యకు పరిష్కారం ఆలోచిస్తున్న సామంతుడికి మరొక సమస్య ఎదురైంది. అదేమంటే, కోరినంత పానీయం ఇవ్వలేదని ప్రజలు ఆగ్రహించి ఒకనాడు 2 పానశాల ఉద్యోగులను హత్య చేశారు. ఈ విషయం గురించి సామంతుడు మంత్రితో సంప్రదిస్తే ఆయన వెంటనే ఈ పానీయాన్ని నిషేధించమని సలహా ఇచ్చాడు. అయితే సామంతుడు ఈ పానీయానికి ఎంతో కొంత ధర నిర్ణయిస్తే ఖజానా రాబడి పెరగడమే కాక డబ్బున్నవాడే పానీయాన్ని తాగగలడు అని, అందువల్ల ఈ హత్యలను కూడా అరికట్టవచ్చునని ఆలోచించాడు. ఆ మర్నాడే అద్భుత పానీయానికి ఒక ధర నిర్ణయించబడింది. చిత్రం ఏమంటే, ఉచితంగా పంపిణీ చేస్తున్నప్పుడు రోజువారీ ఖర్చు 25,000 పీపాలైతే ఇప్పుడు ఆ సంఖ్య 50,000 పీపాలకు పెరిగింది. ఆదాయం కూడా లభించసాగింది. సామంతుడు ఈ అదనపు రాబడితో సంక్షేమ పథకాలు నిర్వహించదలిచాడు. మొదటి 6 నెలల రాబడి అనాథ బాలల కోసం, ఆ తర్వాత 6 నెలల రాబడిని సైనికుల వేతనాలు పెంచడం కోసం వినియోగించదలిచాడు. అనాథ బాలల సంఖ్య వివరిస్తూ ఒక నివేదిక తయారైంది. వాళ్ళ సంఖ్య 10,000. సంక్షేమ పథకాన్ని అమలులో పెట్టి 6 నెలల తర్వాత వచ్చిన నివేదికను సామంతుడు పరిశీలించాడు. అనాథ బాలల సంఖ్య ఇప్పుడు 25,000 అని తేలింది. ఇందుకు ఆయన ఆశ్చర్యపోయి మారువేషంలో నగర సంచారానికి బయలుదేరాడు. సామంతుడి వీధి నిండా పిచ్చమెత్తుకుంటున్న అనాథ బాలలు ఎందరో కనిపించారు. ఆయన వాళ్లను ఎందుకు పిచ్చమెత్తుకుంటున్నారు అని అడిగాడు. అయ్యా, ఈ దేశపు రాజు అందిస్తున్న పానీయం తాగి మా పెద్దలు కొందరు చనిపోయారు. మరికొందరు అంతు తెలియని రోగాలతో బాధపడుతున్నారు. ఇంకొందరు ఆ పానీయాన్ని బానిసలై మమ్మల్ని సాకలేక ఇళ్ల నుంచి తరిమేశారు అని చెప్పారు ఆ అనాథ బాలలు. ఆ తర్వాత సామంతుడు సైనికుల వేతనాలను రెట్టింపు చేసి 6 నెలల తర్వాత వాళ్ళ స్థితిగతుల మీద నివేదిక తయారు చేయమని మంత్రిని అడిగాడు. అందుకు మంత్రి, మహారాజా, సైనికుల భార్య బిడ్డలు మీకు సమర్పించిన 25,000 ఫిర్యాదులు చదివితే చాలు, కొత్తగా వేరే నివేదికలు అక్కర్లేదనుకుంటాను అని ఫిర్యాదుల కట్టలు తెప్పించాడు.
వాటిలో ఒకటి రెండు ఫిర్యాదులు చదవగానే సామంతుడికి సైనికులు పానీయానికి దాసులై వేతనం నుంచి ఒక్క దమ్మిడీ కూడా ఇల్లు చేర్చడం లేదని తేలింది. పరిస్థితి గ్రహించి సామంతుడు చాలా బాధతో మంత్రితో, ప్రజల సుఖం కోసమని ఈ అద్భుత పానీయాన్ని తయారు చేయించాను, ఎందుకు ఇలా అయింది అన్నాడు. మంత్రి వినయంగా, ఇప్పుడు జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్య మునుపటిలాగా 3,000 కాదు, 50,000. వాళ్లల్లో సగం మంది పానీయం కొనడానికి డబ్బులు లేక నేరాలు చేస్తే, మిగిలిన సగం మంది పానీయం తాగిన మత్తులో నేరాలు చేశారు అని చెప్పాడు. సామంతుడు జరిగిన దానికి కలత చెంది, నా మనసు ఏం బాగాలేదు, ఆస్థాన గాయకుడు కపిల శర్మతో కచేరీ ఏర్పాటు చేయించండి అన్నాడు. ఎంతో నీరసించిపోయి ఉన్న కపిల శర్మ వచ్చి పాడడం ప్రారంభించాడు. పాట కర్ణ కఠోరంగా ఉన్నది. ఆయన పాట ఆరంభిస్తే వినేవాళ్ళు ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతారు అని ప్రతీతి. సామంతుడు ఆశ్చర్యపోతూ, ఏమైంది ఈయనకి అని మంత్రిని అడిగాడు. ఇదంతా ఆ పానీయం మహిమే, ఎందరో మేధావుల్ని ఈ పానీయం సర్వనాశనం చేసింది అన్నాడు మంత్రి. ధర్మగిరి సామంతుడు రాజు భానుచంద్రుడికి ఇంతవరకు చెప్పి తల వంచుకున్నాడు. అంతా విన్న భానుచంద్రుడు, రాజ్యం ఇలాంటి దుస్థితిలో ఉన్నది కనుకనే జయంతపుర రాజు విజయవర్మ తేలికగా ఆక్రమించుకోగలిగాడు. నువ్వనే అద్భుత పానీయాన్ని తక్షణమే నిషేధించు అని సామంతుడికి చెప్పి తన రాజధానికి వెళ్ళిపోయాడు. అయితే నెల తిరగకుండానే విజయవర్మ మరొకసారి ధర్మగిరిని ఆక్రమించినట్టు భానుచంద్రుడికి వార్త వచ్చింది. ఈసారి ఆయన విజయవర్మను పారదోలే ప్రయత్నం చేయకుండా ఒక పథకం ఆలోచించి ఊరుకున్నాడు. అయితే తన వేగులను జయంతపుర రాజ్యానికి పంపాడు. వాళ్ళు 6 నెలల తర్వాత తిరిగి వచ్చి ధర్మగిరి సామంతుడి అద్భుత పానీయం విజయవర్మ రాజ్యానికి పాకిందని, ఆ రాజ్యం అల్లకల్లోల స్థితిలో ఉన్నదని రాజుకు చెప్పారు. వెంటనే భానుచంద్రుడు సైన్యంతో బయలుదేరి సునాయాసంగా జయంతపురాన్ని ఆక్రమించి అద్భుత పానీయం పేరుతో చలామణి అవుతున్న మహామారిని పూర్తిగా నిషేధించాడు. కథ సమాప్తం. రెండవ కథ, వికటించిన వరాలు. పెద్దాపురం అనే గ్రామంలో వరాలమ్మ దేవత గుడి ఉండేది. గ్రామ ప్రజలందరూ ఆమెను గొప్ప మహిమలు గల దేవతగా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేవారు. భక్తులు ఇచ్చే ముడుపులకు తగ్గట్టుగా వరాలమ్మ వారి వారి కోరికలు తీర్చేది. ఆ గ్రామ రైతులు పొలాలకు వెళ్ళేటప్పుడు తమ పంట కాపాడమని ఆమెకు భక్తితో దండం పెట్టుకుని వెళ్ళేవారు. ప్రతి సంవత్సరం జాతర సమయంలో తమ రాబడిని బట్టి తమ శక్త్యానుసారం హుండీలో డబ్బులు వేసేవారు. ఒక ఏడు సూరన్న అనే ఎరువుల వ్యాపారి ఆ గ్రామంలో స్థిరపడేందుకు వచ్చాడు. ఆయన వరాలమ్మ మహిమ గురించి విని గుడికి వెళ్ళి, తల్లి, ఈ గ్రామంలో వ్యాపారం చేద్దామని వచ్చాను. ఈ గ్రామంలోని పొలాల్లో నా ఎరువులు విడివిగా వాడేట్టు చేశావంటే వచ్చే జాతరకు నీకు వెండి తొడుగు సమర్పించుకుంటాను అని మొక్కుకున్నాడు. వరాలమ్మ చాలా సంతోషించింది. ప్రతి సంవత్సరం ఎరువుల అవసరం లేకుండానే పండే పంటలు ఆ సంవత్సరం ఎన్నో ఎరువులు వేస్తే కానీ పండలేదు. పొలాల్లో భూసారం తగ్గిపోయిందని రైతులందరూ విచారపడ్డారు. ఆ విధంగా రైతుల ఆదాయం తగ్గి ఎరువుల వ్యాపారి సూరన్న ఆదాయం పెరిగింది. సూరన్న మొక్కుకున్నట్టుగానే వరాలమ్మకు వెండి తొడుగు చేయించాడు. దానికి ఆమె ఎంతగానో ఆనందించింది. ఆ మరుసటి సంవత్సరం గ్రామానికి సుబ్బయ్య అనే కొత్త వ్యాపారి వచ్చాడు. పొలాల్లో తెగుళ్లకు క్రిమిసంహారక మందులు అమ్మడం సుబ్బయ్య పని. అతడు కూడా వరాలమ్మ మహిమల గురించి విని గుడికి పోయి వినయంగా వరాలమ్మకు దండం పెట్టి, అమ్మ, నా తెగుళ్ల మందులు ఈ గ్రామంలో బాగా అమ్ముడుపోతే ఆ వచ్చిన లాభాలతో నీకు బంగారం వడ్డాణం చేయిస్తాను అని మొక్కుకున్నాడు. వరాలమ్మ సుబ్బయ్యను అనుగ్రహించింది. దాని ఫలితంగా ఆ సంవత్సరం పెద్దాపురంలో పంటలకు విపరీతంగా తెగుళ్లు సోకాయి. రైతులు ఎరువులే కాక పెద్ద మొత్తాలలో తెగుళ్ల మందులు కూడా కొన్నారు. సుబ్బయ్య వరాలమ్మకు సంతోషంగా బంగారు వడ్డాణం చేయించాడు. వరాలమ్మ ఎంతో సంబరపడింది. అయితే వారం రోజుల తర్వాత ఒక రాత్రి వేళ ఆమెకు వెంకన్న అనే రైతు పిల్లాపాపలతో సహా గ్రామం వదిలిపోతూ కనిపించాడు. ఆ గ్రామంలోని అందరూ రైతుల్లాగానే వెంకన్న కూడా వరాలమ్మ భక్తుల్లో ఒకడు. అతడు అంత రాత్రి వేళ భార్యాబిడ్డలతో ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకునేటందుకు ఒక వృద్ధ స్త్రీ రూపంలో అతడి 2 ఎడ్ల బండికి ఎదురు వెళ్ళి, ఇంత రాత్రి వేళ పిల్లా పాపలతో సహా ఎక్కడికి వెళ్తున్నావు నాయనా అని అడిగింది వరాలమ్మ. అందుకు వెంకన్న, పట్టణంలో కూలీ పని చేసుకునేందుకు వెళ్తున్నానమ్మా, వ్యవసాయంలో చాలా నష్టాలు వస్తున్నాయి, నా పొలం అమ్ముకుని గ్రామం వదిలిపోతున్నాను అన్నాడు.
ఆ సమాధానం వరాలమ్మకు కొంచెం బాధ కలిగించినా తన బంగారు వడ్డాణకేసి చూసుకుని ఊరుకున్నది. క్రమంగా గ్రామం వదిలిపోయి రైతు కుటుంబాల సంఖ్య పెరిగి నెల తిరిగేసరికి సగం గ్రామం ఖాళీ అయింది. వరాలమ్మకు రోజు దండాలు పెట్టే వాళ్ళ సంఖ్య కూడా క్షీణించిపోయింది. అయినా వరాలమ్మ సంతృప్తిగానే ఉంది. అయితే ఒకనాడు సూరన్న సుబ్బయ్యలు కూడా గ్రామం వదిలిపోతూ వరాలమ్మ కనిపించారు. ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లకు ఎదురు వెళ్ళింది. సూరన్న సుబ్బయ్యలు ఆమెతో, అవ్వా, మేం ఎవరిమో తెలుసు కదా, గ్రామంలో మా వ్యాపారం అంత లాభసాటిగా సాగడం లేదు, అందుకే మరొక గ్రామానికి పోతున్నాం అన్నారు. ఆ మాటలు విన్న వరాలమ్మ కోపం పట్టలేక తన నిజస్వరూపంతో వాళ్ళకు కనిపించి, ఒరే నీచులారా, అబద్ధాలు ఆడడానికి మీకు సిగ్గులేదా? భూసారం తగ్గడం, తెగుళ్ళు, ఇదంతా మీ వ్యాపారం బాగా సాగేందుకే కదా చేశాను అన్నది. సూరన్న సుబ్బయ్యలు ఆమెకు ఎంతో భక్తిగా వంగి నమస్కరించి, నీవన్నది నిజమే తల్లి, కానీ నువ్వు మా మీద ఉన్న అపారమైన కరుణ వల్ల గ్రామంలోని సామాన్య రైతుల మర పెడచెవిన పెట్టావు. వాళ్ళంతా వ్యవసాయంలో నష్టపోతున్నారు. ఇక మా ఎరువులు కానీ మందులు కానీ ఎవరికి అమ్మగలం? అందువల్ల మేము పొరుగుళ్ళో ఉన్న పైడమ్మ గుడికి పోయి ఆ తల్లికి దండం పెట్టుకుని ఆ ఊళ్ళో ఉండేందుకు పోతున్నాం అన్నారు. ఘనమైన ముడుపుల లోభంలో పడి తను గ్రామానికి ఎంత నష్టం కలిగించింది వరాలమ్మకు అర్థమైంది. తన వరాలు ఇలా వికటించగలవని ఆమె ఊహించలేదు. ఇంత జరిగాక ఆమె పశ్చాత్తాపడి పంట పొలాలకు ఎప్పటిలాగా భూసారాన్ని కలిగించి తెగుళ్ల బాధ లేకుండా చేసింది. క్రమంగా గ్రామం వదిలిపోయిన రైతు కుటుంబాలన్నీ తిరిగి గ్రామం చేరాయి. వరాలమ్మ దేవత గుడి పూర్వంలాగా వచ్చేపోయే భక్తులతో కళకళలాడింది. కథ సమాప్తం. మూడో కథ, సందేహ నివృత్తి. ఒకానొక ఊళ్ళో పార్వతమ్మ అనే ఇల్లాలికి ఒక సందేహం కలిగింది. అసలు ఈ ప్రపంచంలో పోట్లాటలు ఎందుకు వస్తాయి అన్నది ఆమె సందేహం. ఆమె తన సందేహం తీర్చమని చాలామందిని అడిగింది. కానీ ఎవ్వరూ కూడా ఆమెకు సంతృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు. ఒకనాడు పొద్దున్న భిక్షం అడగడానికి వచ్చిన బైరాగిని, స్వామి, ఈ ప్రపంచంలో పోట్లాటలు రావడానికి కారణం ఏమిటంటారు అని అడిగింది పార్వతమ్మ. భిక్షం అడుగుతూ ఉంటే పెట్టడమ్మా అని ముదనష్ట ప్రశ్నలు వేస్తావేంటి మూర్ఖురాలా అన్నాడు బైరాగి కోపంగా. ఏంటి, నేను అడిగింది ముదనష్ట ప్రశ్న? ఊరూరు తిరిగి బిచ్చమెత్తుకుని ముష్టి వేదవా, నీకు ఇంత నోటి పొగరా అంటూ పోట్లాటకు దిగింది పార్వతమ్మ. చూసావా తల్లి, నేను ఒక చెడ్డ మాట అన్నందుకే నీకెంత ఆగ్రహం వచ్చిందో. మనుషుల మధ్య పోట్లాట రావడానికి కారణాలు ఎన్నో. వాటిలో ముఖ్యమైనది నోటు దురుస్తనం. ఈ విషయం నీకు అనుభవపూర్వకంగా తెలియజేయడానికి అలా మాట్లాడాను తల్లి, నన్ను క్షమించు అన్నాడు బైరాగి. కథ సమాప్తం. నాలుగవ కథ, చట్టం న్యాయం. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనది, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట చెప్పిన కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్ పెట్టడం చేయటం లేదని దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చట్టం న్యాయం. ఒకానొక రాజ్యంలోని ప్రజలు వస్త్రధారణ విషయంలో మితిమీరిన స్వేచ్ఛతో ప్రవర్తించసాగారు. ప్రజలందరూ నిండుగా బట్టలు కట్టి తీరాలని రాజు చట్టం చేసి దాన్ని కఠినంగా అమలు చేయసాగాడు. ఒకనాడు భటులు ముగ్గురిని బంధించి తీసుకువచ్చి రాజు ముందు నిలిపారు. వారిలో ఒకడు అనాగరికుడు, గోచీతో ఉన్నాడు. రెండవవాడు సామాన్య వ్యక్తి, అర్ధనగ్నంగా ఉన్నాడు. మూడవవాడు యోగి, దిశమలతో ఉన్నాడు. రాజు పక్కనే ఉన్న మంత్రి అనాగరికుణ్ణి నిర్బంధ వయోజన విద్యాలయంలో చేర్చమన్నాడు. సామాన్యమైన వ్యక్తికి 10 కొరడా దెబ్బలు శిక్షగా వేశాడు. యోగిని దుశ్శాలకు కప్పి పంపేశాడు. ఇది చూసిన రాజు ఆశ్చర్యపోయి, అదేమిటి అని ప్రశ్నించాడు మంత్రిని. అందుకు మంత్రి, మహారాజా, ముగ్గురు చట్టాన్ని ఉల్లంఘించిన మాట నిజమే, కానీ మొదటివాడిది అటవిక స్థాయి, మనం వాడికి కొంత సంస్కారం కలిగించవలసి ఉన్నది. రెండవ వాడిది సాధారణ స్థాయి, దండించి వాడిని సరైన మార్గాన పెట్టవలసి వచ్చింది. యోగి చట్టాన్ని అతిక్రమించాడు, కానీ ఆయనది చట్టానికి అతీతమైన సంస్కారం. చట్టం సంఖ్యలలో ఆయన మనం బంధించలేం అన్నాడు. చట్టానికి న్యాయానికి ఉండే అంతరం అప్పటికి కానీ రాజుకు అర్థం కాలేదు. కథ సమాప్తం.